మామిడికాయ పచ్చడిలు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. ఇష్టపడే వాళ్ళు ఎవరున్నారో కూడా కామెంట్ చేయండి. తయారీ విధానం చూద్దాము. సత్యవడ్లం అన్నట్టు కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్టవ్ వెలిగించి బండి పెట్టి కొద్దిగా నూనె వేసి శుభ్రం చేసుకున్న పావు కిలో పచ్చిరొయ్యలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నీరు అనేది ఇంకిపోతుంది అన్నమాట. రొయ్య అనేది మనకి ఇలాగ కొంచెం గట్టిపడుతుంది. ఇలా కొద్ది గట్టిపడిన తర్వాత ఇందులోనే పావు కిలో ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంతింత ముక్కలు మాత్రమే కట్ చేసుకోవాలి. మళ్ళీ చిన్నవి అయితే కట్ చేసుకోకూడదు. ఇలా కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసేసి బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మనకి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదా, దాంతోపాటు కొద్ది రొయ్యలు కూడా మగ్గుతాయి అన్నమాట. ఆల్రెడీ వేగినవి కొంచెం మగ్గుతాయి. అందులోనే ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకుని మొత్తం కూర అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు అనేది చూసుకోండి. ఇప్పుడే సరిపోతే ఉప్పు కూడా జడ్జ్ చేసేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు పెట్టి అందులో వేసేసుకొని ఒక మీడియం సైజు మామిడికాయ అనమాట. ఇది ఒక చిన్న సైజు మీడియంది మామిడికాయ ఇందులో ఈ విధంగా కట్ చేసుకొని ఒక్కొక్కటి పేర్చుకుంటూ పెట్టాలన్నమాట. ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోవాలి, బాగా మరగాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారిగా వీటిని ఇలాగా కదిపేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసి కూర అనేది ఈ విధంగా దగ్గరికి వచ్చేదాకా ఉంచుకోవాలి. ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని వడ్డించేసుకోవడమే. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పులుపు కోసం కావాలనుకుంటే కనుక ఆ మామిడికాయ ముక్కను నంచుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.